సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఎల్టీఐ, మైంట్రీ, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యుఎల్, లార్సన్, టాటా మోటార్స్, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్కి సూచనలు సలహాలు అందించేందుకు. మూర్తి నాయుడు గారు నమస్కారం. సార్, మూర్తి గారు, మార్కెట్స్ ఎందుకని లాభాల్లో ఓపెన్ అయ్యాయి కానీ ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి? ఏ కారణాలు ఏమై ఉండొచ్చు సార్? యాక్చువల్ గా ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. మార్కెట్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే కొంచెం అప్ ట్రెండ్ లో నడుస్తుందో అది కూడా మార్కెట్ ఎవర్ గ్రీన్ గా మార్కెట్ ఎవ్రీడే కూడా అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఇది యాక్చువల్ గా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక ర్యాలీ జరిగిన తర్వాత ఆ ర్యాలీలో ఉన్నటువంటి ఒక అట్లీస్ట్ ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే అనుకోవచ్చింది. 23,500 దగ్గరే మనకి ఒక ఈ డౌన్ ట్రెండ్ రావాల్సింది. 23,600 650 వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం దాంట్లో మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే దీన్ని మనం తీసుకోవచ్చు. రైట్ సార్, కిషన్ ఉన్నారు కాలర్ కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి. నా దగ్గర జేకే పేపర్ అనేది ఒక 100 ఉన్నాయి. ఇంకోటి హికాల్ అనేది ఫార్మా, అదొక 300 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. దాదాపుగా ఇయర్లీ హైక్ వచ్చినాయి కదా, ఉండమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఏ పేపర్స్ అంటే జేకే పేపర్. జేకే పేపర్ సార్ ఇవాళ అది 513 రూపాయలు. 530 రూపీస్. జేకే పేపర్స్ అయితే మీరు అన్నట్టుగాను ప్రస్తుతానికైతే బాగానే ఉన్నప్పటికీ కూడా మీరు ఇటువంటి పేపర్స్ దీంట్లోంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే మీకు కొంచెం ఓనట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఆల్రెడీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పండి. హికాల్ సార్, హికాల్ HIKAL హికాల్ ఫార్మాస్యూటికల్స్ 313 రూపాయల 90 పైసలు ఉంది ఇవాళ మార్కెట్ ప్రైస్. యాక్చువల్లీ ఆ ఫార్మాలో మీరు దీంట్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దీంట్లోంచి మీరు ఒకవేళ ఫార్మాలోకే షిఫ్ట్ అవ్వాలనుకుంటే జేబీ ఫార్మా కానీ, లేకపోతే ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే ఆల్కమ్ ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వీర రాఘవ్ గారు కాల్ చేశారు. వీర రాఘవ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే సార్. లేలా వెంచర్ హోటల్స్ ఫిబ్రవరిలో తీసుకున్నాను సార్ 300 షేర్లు. ఏదండి? లీలా అండి? హోటల్ లీలా. మీ డౌట్ ఏంటి సార్ అందులో? అది ఫిబ్రవరిలో తీసుకున్నాను సార్ 31 రూపీస్. అప్పటి నుంచి డౌన్ లోనే కానీ రేజ్ అవ్వట్లేదు, ఏవి అవ్వట్లేదు. దాని పొజిషన్ లో ఉండమంటారా, బయటకు వెళ్ళిపోమంటారా? అంటే ప్రెసెంట్ అయితే మాత్రం మీరు ఈ లేఅవుట్ నుంచి బయట రావడం బెటర్ సార్. ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం కూడా లేదు. కాదు హోటల్ ఇండస్ట్రీకి రాకపోతే ఇండియన్ హోటల్స్ ఏదైతే ఉందో అది టాటా గ్రూప్ సంబంధించింది. ఇండియన్ హోటల్స్ దాంట్లో మీరు హోటల్ ఇండస్ట్రీ అనుకుంటే గానీ అందులోకి రావచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాంబాబు గారు కాల్ చేశారు. రాంబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నా పేరు రాంబాబు అండి. చెప్పండి సార్. దీపక్ ఫర్టిలైజర్స్ 747 లో 1.5 years నుంచి హోల్డ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ర్యాలీ వస్తుంది. ఏ పాయింట్ లో నేను ఎగ్జిట్ అవ్వచ్చు కాస్త రిక్వెస్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ ర్యాలీ ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ 2 days నుంచే బాగా అగ్రెసివ్ గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఈ టైంలో మీరు కొంచెం హోల్డ్ చేస్తేనే కొంచెం బెటర్. కొద్ది రోజులు మార్కెట్ లో ఇది కొంచెం ర్యాలీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కానీ 720 or 730 పైన క్లోజ్ అవుతే మళ్ళీ మీరు 900 వరకు కూడా 900 వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జిట్ అయితే మంచి ప్రైస్ కింద ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, మూర్తి గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. నమస్తే అండి. చెప్పండి సార్. కోటేశ్వర గారు నమస్కారం. చెప్పండి కోటేశ్వర గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, కాల్ కట్ అయింది. మూర్తి గారు
సో మనం కొద్ది రోజులుగా చూస్తే వరుస లాభాల్లో అంటే ఆల్ టైమ్ హై మారుతూ వెళ్తోంది, రికార్డ్ గరిష్టాలకు చేరుతోంది మార్కెట్. సో ఈ ర్యాలీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? యాక్చువల్ గా ఏంటంటే ఇది మార్కెట్ అయితే పొటెన్షియల్ గానే ఉంది. ఇది ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ అనేది ఒక టెక్నికల్ కరెక్షన్ గానే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మార్కెట్ 21,000 దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఆఫ్ లేకుండా మనకి 23,000 వరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కరెక్షన్ వస్తుందని అనుకుంటే 23,600 వరకు కూడా ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 పాయింట్స్ వరకు ఒకే ర్యాలీ అయితే మనం చూడటం జరిగింది. అందులోనే భాగంగానే మనకి ఇది ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే ఒక 1,000 పాయింట్స్ కరెక్షన్ అవడానికి అయితే ఛాన్స్ ఉన్నది. ఇది మళ్ళీ 2,020, 2,500, 22,000 వరకు కూడా రావడానికి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ లో చిన్న టెక్నికల్ కరెక్షన్ గానే మనం దీన్ని భావించవచ్చు. మన టెక్నికల్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వరుసగా వారానికి వారం రోజులు పడిపోయినప్పుడు కూడా కొద్ది రోజులు 1 or 2 days మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండి మళ్ళీ ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం, మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగానే మనం మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఆర్ట్స్ నుంచి మార్కెట్ లో పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సార్. అలాగే హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా అది కూడా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవచ్చా? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ పీక్ గా ఉండటం వల్ల 2 రకాలు ఇక్కడ మార్కెట్ పీక్ గా ఉండటం వల్ల టెక్నికల్ కరెక్షన్ లో భాగంగా మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా మార్కెట్ ఏదైతే మార్కెట్ బాగానే ఓవర్ బాట్ పొజిషన్ ఉంది, లైఫ్ టైం హైలో కూడా ఉన్నది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 1 or 2 months లో మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ బాటమ్ లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక రీజన్ కూడా అవడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర బాటా ఇండియా అనేది ఉన్నది, ఇంకొకటి ఉమాంగ్ డైరీస్ అని ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ తీసేసుకోమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కొద్దిగా చెప్పండి సార్. రైట్. బాటా ఇండియా అయితే ఓకే అండి. మీరు బాటా ఇండియా ఏంటంటే ఈ ఫుట్వేర్ దాంట్లో బాటా ఇండియా బాగానే ఉన్నది, ఇబ్బంది లేదు. మీరు దీంట్లో మీరు క్యారీ ఆన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఇంకొక టెక్నికల్ గా కూడా ఇది ఇప్పుడు 1,400 నుంచి 1,450 నడుస్తుంది బాటా ఇండియా. యాక్చువల్ గా ఏంటంటే దీంట్లో ఒక మూమెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఒక 1 month దీన్ని హోల్డ్ చేయగలిగినట్టయితే 1 or 2 months మీకు 19,000 నుంచి 2,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 1900 నుంచి 2,000 వరకు అక్కడ ఎగ్జిట్ అవ్వండి బాటా ఇండియా. ఇంకొక స్టాక్ ఏదో చెప్పారు మీరు, అది రమేష్ గారు ఇంకొక స్టాక్ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి. ఉమాంగ్ డైరీస్. ఉమాంగ్ డైరీ. ఓకే ఓకే ఓకే. ఉమాంగ్ డైరీ అయితే మీరు ప్రస్తుతానికి అయితే పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు, మీరు దాంట్లో ఎగ్జిట్ అవ్వచ్చు సార్ అది. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ రోహిత్ ఉన్నారు. రోహిత్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు సెంట్రల్ లో మనకి పవర్ పైన కూడా బడ్జెట్ లో అలొకేట్ చేస్తారు అంటున్నారు. సో మనము ఎన్టీపీసీ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎస్పి ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ అవ్వచ్చా? ఎన్టీపీసీ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. రైట్. మూర్తి గారు. యాక్చువల్ గా ఏదైతే మీరు 2 చెప్పినా కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అది ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 50%, ప్రైవేట్ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఏదైతే టాటా పవర్ కానీ, అదాని పవర్ కానీ, అదేవిధంగా అదాని గ్రీన్ కానీ, దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అందులో కూడా 50% పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్టీపీసీని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా మార్కెట్ లో మూవ్మెంట్ అయితే ఉన్నది. లేకపోతే గతంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవి కూడా పెద్ద మూవ్మెంట్ అయితే ఇచ్చే కాదు. కానీ ఇప్పుడైతే మాత్రం గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ అవ్వడచ్చు, లేకపోతే గవర్నమెంట్ ర్యాలీ అవ్వడచ్చు. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్టీపీసీ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, పవర్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఏదైతే ఎనర్జీ దానికి సంబంధించిన ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, అదే బీపీసీఎల్ కానీ, ఈ ఎనర్జీ సెక్టర్స్ అన్ని కూడా అదే గెయిల్ కానీ ఇలాంటి స్టాక్స్ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకి బాగా ర్యాలీ అయితే చేసినాయి. కానీ అది ఫ్యూచర్ లో అంత పెద్ద ర్యాలీ చేస్తాయా లేదా అన్నది అయితే క్వశ్చన్ మార్కే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. కానీ ప్రైవేట్ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ, అదేవిధంగా థర్మల్, అదేవిధంగా ఈ ఎనర్జీ సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నటువంటి ఈ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాధాకృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. హిందుస్థాన్ కాపర్ నేను 152 కొన్నానండి. దాన్ని ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఇంకొకటి ఆర్బిఎల్ బ్యాంక్ నేను 229 కొన్నానండి, అది కూడా అక్యుములేట్ చేసుకోవచ్చా ఈ టైంలో? రైట్ సార్. మూర్తి గారు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో హిందుస్థాన్ కాపర్, ఆర్బిఎల్ బ్యాంక్ అక్యుములేట్ చేసుకోవచ్చా?
మార్కెట్ లో ఇది మంచి ప్రైస్ నుంచి టేక్ ఆఫ్ అయింది. యాక్చువల్గా 140 రూపీస్ నుంచి లాస్ట్ 1 year గా ఇది 330 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో అయితే ఇంకా పొటెన్షియల్ గా ఉండే అవకాశం ఉంది, దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం స్తబ్దంగా ఉంది. కొద్ది రోజులు ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే పొజిషన్ ఉంది. మీరు బ్యాంకింగ్ దాంట్లోనే కానీ రావాలని అనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఇలాంటి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మూవ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీని నుంచి మీరు అటు షిఫ్ట్ అవడానికి ఛాన్స్ ఉంటే షిఫ్ట్ అవ్వండి. హిందుస్థాన్ కాపర్ అక్యుములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నా సార్, ఆల్రెడీ ఉన్నాయట. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా, అదేవిధంగా హిండాల్కో, ఈ మెటల్ సెక్టర్ అంతా కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. దాంట్లో టాటా స్టీల్ దగ్గర నుంచి, టాటా స్టీల్, హిండాల్కో, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ మెటల్ సెక్టర్స్ అని సంబంధిస్తే ఈ మెటల్స్ అన్ని కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. మెటల్స్ కి ఇంకా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రామసుబ్బయ్య గారు కడప నుంచి. రామసుబ్బయ్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం సార్. కరూర్ వైశ్య బ్యాంకు 2015లో కొనే సార్, ఎగ్జిట్ ఆర్ సార్. కేవీబీ, కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే, మూర్తి నాయుడు గారు. కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే, కరూర్ వైశ్య బ్యాంకు ప్రజెంట్ అయితే 210 నడుస్తుంది సార్. ఇది ఒక విధంగా అదే మార్కెట్ ఇదైతే ప్రోగ్రెసివ్ గా ఉంటుంది సార్. టెక్నికల్ గా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇది 120, 130 దగ్గర నుంచి ఒకే స్ట్రెచ్ లో బాగానే 210 వరకు వెళ్ళింది. ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అంటే 300 అరౌండ్ 300 ఎక్కడ కొన్నారట. 300 దగ్గర కొంటే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా యాక్చువల్ గా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉందండి. కాకపోతే లాస్ట్ 2-3 years నుంచి కూడా 2 years నుంచి కూడా మార్కెట్ అయితే మాత్రం 75-60 దగ్గర నుంచి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ టర్న్ అయ్యి ఇప్పుడు 210 నడుస్తుంది సార్. ఇది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఏదైనా మీకు ఒకవేళ ఒక 3 months నుంచి 6 months వెయిట్ చేయగలిగితే మీ రేట్ వచ్చే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్, ఈ స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ గురించి నేను చెప్తారా, తీసుకోవాలన్నా? ఏదండి? స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్. స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్. స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ అది స్క్రిప్ట్ ఏమైనా ఉంది సార్ ఒకసారి? సార్ ఒక్కసారి శ్రీనివాస్ గారు. సార్, స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెటా? అవును సార్, స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్. యా ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే ఐడెంటిఫైంది రండి. ఓన్లీ బిఎస్సీ లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్. ఓకే సార్, ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ అయితే వద్దు సార్. ఇది చాలా పెళ్లి స్టాక్. ఇది ఇలాంటి వాటిలో పెట్టడం పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. దీంట్లో పెద్ద రాణించే అవకాశం కూడా ఏమీ లేదు సార్. దీన్ని మనం పెద్దగా సజెస్ట్ చేయడానికి అవసరం కూడా లేదు. రైట్ సార్. మూర్తి గారు, మనకి బడ్జెట్ కూడా ఉంది. సో ఎలా వ్యవహరించాలంటారు ఇన్వెస్టర్స్? బడ్జెట్ దాంట్లో ఏదైతే మనకి ఇప్పుడు ముందుగా రైల్వే బడ్జెట్ ఏదైతే మనకు ప్రవేశపెడతారో, తర్వాత జనరల్ బడ్జెట్ వస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో దానికి సంబంధించిన దాంట్లో మనం రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ అదొకటి మనం సజెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఆర్ఎఫ్సి, రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా, ఐఆర్ఎఫ్సి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఈ స్టాక్స్ లో బడ్జెట్ లో కూడా ఎలొకేషన్ జరిగితే ఈ స్టాక్ లో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇర్కాన్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ ఏదైతే ఉన్నాయో, రైల్వే లైన్స్ గట్ట ఏంటిది, అదేవిధంగా రైలు బోగీలకు సంబంధించిన దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించినటువంటి రైల్వే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన కూడా ఏదైతే రైట్స్ ఏదైతే ఉందో అలాంటి స్టాక్స్ కూడా రైల్వేకి సంబంధించినటువంటి కొన్ని స్టాక్స్ పర్టికులర్ గా పెరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంటర్ రిలేటెడ్ గా ఉండి దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్టాక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందంటే ఆటోమేటిక్ గా మెటల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఐరన్, సిమెంట్ వాటికి బడ్జెట్ కేటాయిస్తే ఐరన్, సిమెంట్ ఈ రంగాల్లో కూడా మనకి ముందుకెళ్లే అవకాశం ఉంది. డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో అయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్, అదేవిధంగా మేజ్డాక్, అదేవిధంగా ఇలాంటి స్టాక్స్ అన్ని, అదేవిధంగా హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ అన్నట్లో కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ దానికి సంబంధించిన అయితే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఏదైతే అపోలో మైక్రో సిస్టమ్స్ ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకెళ్తుందో ఇలాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా
మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దానికి రిలేటెడ్ గా బడ్జెట్ కి రిలేటెడ్ గా మనం ఏదైతే స్టాక్స్ లో రెగ్యులర్ గా మనకి ఏదైతే బడ్జెట్ ఎలాకేషన్ జరుగుతుందో వాటిలో ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సంబంధించినటువంటి సెక్టార్ లో ఉన్నటువంటి టాప్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూర్తి గారు మీరు చెప్పినవన్నీ ఇప్పుడు షార్ట్ టర్మ్ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పినవా ఇవన్నీ? అవునండి బడ్జెట్ లో కూడా మనకి ఎలాకేషన్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ అవన్నీ కూడా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి శ్రీనివాస్ గారు. కెనరా బ్యాంక్ ఎస్ఐపి ఎలా ఉంది సార్? కెనరా బ్యాంక్ యాక్చువల్ గా ఏంటంటే రీసెంట్ గా స్ప్లిట్ అయింది. చాలా ఉన్న బ్యాంక్స్ లో మంచి బ్యాంక్ ఇది. ఎందుకంటే దీని యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఎండి మారిన దగ్గర నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా 100 రూపాయల దగ్గర నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అయితే 119 రూపాయలు ఉంది. దీంట్లో మీరు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు లాంగ్ టర్మ్ ఉండగలిగితే దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రైట్. మూర్తి గారు, రాబోయే రోజుల్లో అంటే ప్రెసెంట్ కానీ లేదా షార్ట్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంట? యాక్చువల్గా ఏంటంటే ఆటోమొబైల్ సెక్టార్ లోను ఈవీ వెహికల్స్ అన్నది ఆటోమొబైల్ లో గేమ్ చేంజింగ్ పాయింట్ సార్. దానికి సంబంధించినటువంటి ఈవీ వెహికల్స్ లో ఏదైతే టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా ఒలెక్ట్రా దానికి సంబంధించినటువంటి ఏదైతే బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఒలెక్ట్రా కంపెనీ కానీ, అదేవిధంగా హీరో కంపెనీ 2 వీలర్స్ లో కూడా బ్యాటరీ వెహికల్స్ తోటి, ఈవీ వెహికల్స్ తోటి మార్కెట్ లో ముందుకు వచ్చింది హీరో మోటార్స్. అదేవిధంగా ఏదైతే ఇంటర్ రిలేటెడ్ విత్ ఆటోమొబైల్ కి విత్ లింక్ ఉన్నటువంటి ఎక్సైడ్ బ్యాటరీ, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీ, ఈ స్టాక్స్ అన్ని కూడా ఆటోమొబైల్ సెక్టార్ కి, ఆటోమొబైల్ కంపోనెంట్స్ దానికి సంబంధించిన స్టాక్స్ లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆటోమొబైల్ విత్ ఈవీస్ ఏదైతే ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, అదేవిధంగా టాటా మోటార్స్ కూడా ఇటీవల కాలంలో ఇంత భారీగా పెరగడానికి కూడా కారణం ఏదైతే టాటా మోటార్స్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మోడల్స్ కూడా టాటా మోటార్స్ లోను ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మోడల్స్ ఎక్కువగా రావడము, దాని యొక్క సేల్ కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల, దాని ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కువగా కనిపించడం వల్ల టాటా మోటార్స్ కూడా ఇటీవల కాలంలో మనం 700-800 దగ్గర నుంచి 1000 రూపాయల వరకు కూడా విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే మార్కెట్ లో బాగా పెరగడం జరిగింది. కమింగ్ డేస్ లో కూడా టాటా మోటార్స్ కాకుండా టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్, దాని రిలేటెడ్ ఉన్నటువంటి ఒలెక్ట్రా బసెస్, అదేవిధంగా ఐషర్ మోటార్స్, దీని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ దానికి సంబంధించినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీ, అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్. నెక్స్ట్ కాలర్ శశి నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. శశి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. సార్ నాకు ఈ సుజలాన్ ఎనర్జీ ఒకటి, జేపీ పవర్, జయప్రకాష్ పవర్ దానిలో ఒకటి, ఆజాద్ లో స్టాక్స్ ఉన్నాయి సార్. వీటి ఫ్యూచర్ తెలుసుకుందామని పోయింది. థర్డ్ వన్ ఏమన్నారు? మూడో స్టాక్ ఆజాద్. ఓకే, డిఫెన్స్ రిలేటెడ్ సార్. ఆజాద్ ఇంజనీరింగ్. అవును సార్. ఆజాద్ ఇంజనీరింగ్ వచ్చి ఇప్పుడు టెక్నికల్ గా అయితే ఓకే సార్, ఈ స్టాక్ ఇబ్బంది లేదు. మార్కెట్ లో మీకు ఏదైతే లాస్ట్ ఒక 4-5 మంత్స్ గా మార్కెట్ ఏదైతే 640 దగ్గర నుంచి కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మంచి మూమెంట్ అయితే వచ్చింది ఈ స్టాక్ లోను, ఆజాద్ ఇంజనీరింగ్ లోను. అదేవిధంగా జేపీ పవర్ దానికి అడిగారు. జేపీ పవర్ అయితే మాత్రం దీన్ని అయితే మనం అంత ఎక్కువగా సజెస్ట్ చేయలేము సార్, అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా కూడా ఏమీ లేదు ఈ స్టాక్. ఇంకోటి ఏదో అడిగారన్నారు, సుజలాన్. 1 minute. సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ ఎనర్జీ వచ్చేటప్పుడు 53 రూపీస్ నడుస్తుంది సార్ ఇది. ఓకే సార్, మంచి బ్రేక్అవుట్ రీసెంట్ గానే 43 రూపీస్ దగ్గర వచ్చింది, 53 నడుస్తుంది. ఇక్కడ కూడా ఇంకా మంచి ప్రోగ్రెసివ్ గా ఉంది. మార్కెట్ లో కొంచెం మూమెంట్ తీసుకుని కొంచెం ఇంకా బాగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఈ స్టాక్ లో మీరు అక్యుములేట్ చేయాలనుకుంటే అక్యుములేట్ చేయొచ్చు, ఇంకా హోల్డ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ లో లాంగ్ టర్మ్ పెట్టచ్చు సార్. ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ లో లాంగ్ టర్మ్ పెట్టచ్చా? మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఎస్బీఐ లోను మీకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ లో మీరు దేంట్లో పెట్టినా సరే మార్కెట్ లో బాగానే ఉంటుంది సార్. రైట్. మూర్తి గారు, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు. సో నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఐఈఎక్స్ ఒకటి, అశోక బిల్డ్కాన్ సార్. ఐఈఎక్స్, ఓకే, అశోక్ బిల్డ్కాన్.
అవును సార్. IEX 182 రూపీస్ ఉంది సార్ ఈ రోజు కరెంట్ మార్కెట్. సార్ అశోక్ బిల్డ్కాన్ అయితే మాత్రం టెక్నికల్ గా అయితే మాత్రం బాగానే ఉంది సార్. రీసెంట్ గానే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 199 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు 137 నడుస్తుంది. యూ కెన్ హోల్డ్, ఇబ్బంది లేదు సార్. ఇంకోటి IEX చూసుకున్నట్టయితే IEX కూడా మనకు 170, 169, 170 దగ్గర రీసెంట్ బ్రేక్అవుట్ వచ్చింది. 182 నడుస్తుంది. ఇంకా దీంట్లో కూడా మీరు కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ దగ్గర చాలా రోజులు ఇక్కడే స్తబ్దంగా ఉండిపోయింది స్టాక్ ఇది IEX. ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మల్టిపుల్ బ్రేక్అవుట్స్ వచ్చింది కాబట్టి మీరు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేస్తే మీకు దీంట్లో మంచి లాభం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. నెక్స్ట్ ఒరిస్సా నుంచి ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. BPCL షేర్స్ ప్రెజెంట్ రేట్ ఇవాళ తీసుకోవచ్చు సార్? BPCL అంటే ఈ రోజు నా స్ప్లిట్ అయింది కదా. అవును సార్. భారత్ పెట్రోలియం అది ఇవాళ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. భారత్ పెట్రోలియం యాక్చువల్ గా ఏదైతే మీకు బాటమ్ అవుట్ లో ఉంది కాబట్టి ఒకటే అండి, మీరు ఇవాళ కాక మీరు మండే నుంచి దీంట్లో మార్కెట్ లో మూవ్మెంట్ ని బట్టి తీసుకుంటారండి. ఇంకా మార్కెట్ ఏదైతే ఒక 1 వీక్ కరెక్షన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్, 1 or 2 days వెయిట్ చేయండి సార్. రైట్. మూర్తి గారు, క్రూడ్ ఆయిల్ ఎలా ట్రేడ్ అవుతోంది? సో ఇప్పుడు ఎట్లా ఉండేది అనే ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం? యాక్చువల్ గా క్రూడ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 85 అట్లా ఉన్నట్లుంది. కాదు అంటే డాలర్స్ మనకి ఇది క్రూడ్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి మనకి ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు క్రూడ్ ఏదైతే ఫ్యూచర్స్ లో జూలై ఫ్యూచర్ ఏదైతే నడుస్తుందో దాన్ని తగ్గట్టుగానే మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ఏదైతే 6,000 అంటే 6,700 నడుస్తుంది సార్ ప్రజెంట్ క్రూడ్. ఏదైతే లాస్ట్ 1 వీక్ గా మార్కెట్ లో 6,400 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మళ్ళీ 7,600 వరకు కూడా మార్కెట్ లో ఒక మూవ్మెంట్ అయితే వచ్చింది. ఆ మూవ్మెంట్ లో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. యాక్చువల్ గా ఏదైతే మనకి లాస్ట్ 2 years బ్యాక్ మళ్ళీ ఏ మూవ్మెంట్ అయితే వచ్చిందో 3 years బ్యాక్ మళ్ళీ అటువంటి మూవ్మెంట్ అయితే ఒకటి రావడానికి అయితే అవకాశం ఉంది. అది 6,700 దగ్గర నుంచి మళ్ళీ 9,000 వరకు కూడా వెళ్ళే మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కానీ మధ్యలో ఏదైతే ఒక 7,300 అయితే దానికి ఒక అడ్డల కింద ఉంది, అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఉంటుంది. అది ఇప్పుడైతే మాత్రం కపుల్ ఆఫ్ మంత్స్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో పాజిటివ్ గానే ఉండదు. ఒక విధంగా చూసుకుంటే లాస్ట్ వీక్ నుంచి కూడా ఏదైతే బాటమ్ అవుట్ అయిందో 6,100, 6,000 దగ్గర నుంచి మార్కెట్ స్లోగా 6,700 వచ్చింది. ఇది 6,700 నుంచి 7,000 and 7,200 వరకు ఇమీడియట్ గా మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ జనార్దన్ గారు కాల్ చేశారు. జనార్దన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జనార్దన్ గారు. సార్ ఇది మజగాన్ డాక్ షిప్ లో ఎలా ఉంది సార్? అది హోల్డ్ చేయమంటారా? ఒకసారి రిపీట్ చేయండి సార్ స్టాక్ నేమ్. వచ్చేటప్పటికి ఇది డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్పింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వెసల్స్ ఏదైతే మనకి యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి తయారు చేసే ఒక కంపెనీ సార్. ఇది డిఫెన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దీని బడ్జెట్ అలొకేషన్ కూడా బాగుంది. దీని ప్రోగ్రెస్ కూడా చాలా బాగున్నది. మనం రీసెంట్ గా 2,500 దగ్గర రికమెండ్ చేయడం జరిగింది లాస్ట్ మంత్. అక్కడ నుంచి ఈ రోజున 3,900 క్లోజ్ టు 4,000 లో ట్రేడ్ అవుతుంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. బడ్జెట్ లో కూడా దీనికి అలొకేషన్ కూడా మళ్ళీ జరిగే అవకాశం ఉంది డిఫెన్స్ అంతా కూడా. అప్పుడు ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. నెక్స్ట్ కాలర్ రాకేష్ ఉన్నారు. రాకేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేను ఫోర్స్ మోటార్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. మీ డౌట్ నా డౌట్ ఏంటంటే అది ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారండి ఫోర్స్ మోటార్స్ గురించి? ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీరు ఫోర్స్ మోటార్ ప్రస్తుతానికి అయితే మీకు లాభాలను ఉంటుంటది. ఫోర్స్ మోటార్ అయితే క్లోజ్ చేసుకోండి సార్. మీకు ఆటోమొబైల్ సెక్టర్ లో ఉండాలనుకుంటే మనకి టాటా మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ రిలేటెడ్ దాంట్లోకి రెండు ఇంకా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. నెక్స్ట్ కాలర్ రఘు ఉన్నారు. రఘు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. టెరాసాఫ్ట్ ట్రైడెడ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. టెరాసాఫ్ట్ ట్రైడెడ్. ఓకే. అందులో ఏంటి సార్ మీ డౌట్? అదే ఇప్పుడు తీసుకొచ్చండి టెరాసాఫ్ట్ ఈ మధ్యన పెరిగిందండి. ఓకే. ట్రైడెంట్ లో ఏంటి? టెరాసాఫ్ట్ ఈ మధ్యన బాగా పెరిగింది. అంటే ఏదైనా కరెక్షన్ వస్తేనే టెరాసాఫ్ట్ లో ఎంటర్ అవ్వండి సార్. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. ట్రైడెంట్ లో ఏంటండి మీ డౌట్? ట్రైడెంట్ ఎనీ డిప్ యూ కెన్ బై సార్. ట్రైడెంట్ ఇది టెక్స్టైల్ దానికి సంబంధించింది. ఒక్క నిమిషం, సారీ సార్, ట్రెంట్ అనుకున్నాను. ట్రైడెంట్ కదా? ట్రైడెంట్ కదా మీరు అడిగిందండి? ట్రైడెంట్. ఓకే. ట్రైడెంట్ కూడా
సరే ఇది చాలా పెన్నీ స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మీరు లాభపడేది ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఏదైనా ఒక మూమెంట్ వచ్చినప్పుడు కూడా మీరు పెద్దగా లాభపడేది ఏమి ఉండదు. ఇలాంటి వద్దు. ఇది ఇంకా మీకు ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఈ స్టాక్ అయితే మనం రికమెండ్ చేయడానికి అయితే అంతగా ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కానీ ఏమంతా సూటబుల్ గా లేవు. మూర్తి గారు, ఈ రోజు క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది మార్కెట్స్? డెఫినెట్ గా ఆల్రెడీ ఈ రోజున మార్కెట్ ఇప్పుడు వరకు 90 మనం మొదలు పెట్టినప్పుడు 90 పాయింట్స్ మైనస్ లో ఉండి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ 35 పాయింట్స్ వచ్చింది. కానీ మళ్ళీ 50 పాయింట్స్ బిలోనే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ గానే ఉండే క్లోజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా మార్కెట్ లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టుగా మనకైతే ఇక్కడ అంచనా అయితే వస్తుంది. కమింగ్ డేస్ లో అయితే మాత్రం నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్ కరెక్షన్ జరగడానికి అయితే మనకి మంచి స్కోప్ అయితే కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 4000 నుంచి 5000 పాయింట్లు మార్కెట్ లో ఒక 45,000 47,000 దాని 45,000 44,000 వరకు కూడా మార్కెట్ లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాబట్టి ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనం వెయిట్ చేస్తుంది కరెక్షన్ కి ఏదైనా అవకాశం ఇండికేషన్ ఇస్తుందేమో చూస్తున్నాము. ఆ ఇండికేషన్ అయితే మాత్రం లాస్ట్ నుంచి మార్కెట్ లో అది కనిపిస్తుంది. ఈ రోజు కూడా కొంచెం మార్కెట్ ఏదైనా 50 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ అంటే 43,500 బిలో కానీ మార్కెట్ కానీ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే 615 టచ్ చేసింది మార్కెట్. 615 టచ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ లో ఈ రోజు కూడా మనకి 630 వరకు వెళ్ళింది. మొన్నటి రోజున 670 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏదైతే 500 బిలో కానీ మార్కెట్ క్లోజ్ చేస్తే మండే నుంచి నెక్స్ట్ వీక్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మార్కెట్ లో మనం అనుకున్నట్టుగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం అయితే